ఓ స్త్రీ రేపురా. కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి నోట విన్న ఇదే మాట. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఏ ఇంటి మీద చూసినా అవే రాతలు. ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా. ఈ రాతలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఈ మాట ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. ఎవరో ఒక ఆవిడ అడుక్కోవడానికి వచ్చేదని, ఆమెకి భిక్షం వేస్తే వెంటనే చనిపోతారని పుకారు. ఈ పుకారు భయం కారణంగా ఆ స్త్రీ వచ్చినప్పుడల్లా ఓ స్త్రీ రేపురా అని వాళ్ళ ఇంటి డోరు మీద రాసేవారు. అలాగా ఓ స్త్రీ రేపురా అనే పదం ఏర్పడింది. మళ్ళీ అప్పుడే పుట్టిన బాబు మాట్లాడాడని, ఈ రాత్రికి ఎవరు నిద్రపోతే వారు చనిపోతారని ఆ బాబు చెప్పాడని కొందరు పుకారు పుట్టించారు. ఈ పుకారు ఓ రేంజ్లో వ్యాపించింది. అంతే, ఆ రాత్రికి జనాలు ఎవరు నిద్రపోలేదు. మళ్ళీ ఒక్కడే కొడుకు ఉన్నవారు కొబ్బరికాయ కొట్టాలని, లేదంటే ఆ కొడుకు చనిపోతాడని కొందరు జనాల్ని నమ్మించారు. అంతే, కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ స్త్రీ రంగురంగులు గాజులు వేసుకోవాలని, లేదంటే భర్త చనిపోతాడని పుకారు పుట్టించారు. దాంతో గాజులకి విపరీతంగా డిమాండ్ పెరిగింది. అలాగే ఇంటి ముందు దీపం పెట్టాలని, లేదంటే పిల్లలు చనిపోతారని ఇంకో పుకారు పుట్టించారు. ఎన్ని 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 దారుణాలు సార్. దెయ్యం బురకా వేసుకొని బస్సులో ప్రయాణిస్తుంది అని, బురకా తీయగానే ముఖం అంత కళ్ళే అని అనడంతో జనాలు హడలిపోయి బస్సు ప్రయాణం అంటేనే భయపడ్డారు. ఎక్కడో ఎవరో ఏదో అంటారు, ఇంకా ఏదో చెబుతారు, దాన్ని నిజమే అని నమ్మేస్తున్నారు జనం. ఒకవైపు దెయ్యాలు భూతాలు లేవు అని సైన్స్ చెబుతుంది. చావు అంటే ప్రతి మనిషికి భయమే. కానీ నిదానంగా ఆలోచించి దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకొని ఏ పనైనా చేయాలి. ఈ సృష్టిలో తెలివిగల జీవి ఏదైనా ఉంది అంటే అది మానవుడు మాత్రమే. కాబట్టి ఏ పనైనా కొంచెం ఆలోచించి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.